ప్రపంచ పటంలో మహబూబ్ నగర్ కు సుస్థిర స్థానం పదిలమయ్యేలా మరో గొప్ప అధ్యయనానికి పునాదులు పడుతున్నాయి. భారతదేశం గర్వించదగ్గ ప్రాజెక్ట్ బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రానికి సంబంధించిన యూనిట్ అక్కడ ఏర్పాటు కానుంది. ఇందుకోసం బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఉన్నతాధికారులు శాస్త్రవేత్తలు అక్కడ భూ పరిశీలన జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అభివృద్ది పనులు కొనసాగుతుండగా ఇప్పుడు దేశ రక్షణ రంగంలో అభివృద్దికి కూడా ఆ ప్రాంతం కేంద్ర బిందువు కాబోతుంది. అతి త్వరలోనే దేవరకద్రలో డిఫెన్స్ కారిడార్ క్షిపణి తయారీ యూనిట్లు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కానీ ఎక్కడ అనేది ఇప్పటిదాకా క్లారిటీ లేని పరిస్థితి ఉండేది. దానిపై కూడా ఇప్పుడు అనుమానాలు తీరిపోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దగ్గరలోని దేవరకద్ర పట్టణం వాటికి వేదిక కాబోతోంది. ఇదే విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బ్రహ్మోస్ ఉన్నతాధికారులు దేవరకద్ర, చౌదరిపల్లి ప్రాంతాల్లో పర్యటించారు. దీనిపై చివరి అధికారిక ప్రకటన వెలువడాల్సింది మాత్రమే మిగిలింది. కేంద్రం నుంచి తెలంగాణలోనే నూతన యూనిట్ ఏర్పాటుకు అనుమతి వచ్చింది. అందుకుగాను బ్రహ్మోస్ టీం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఆయన సూచన మేరకు బ్రహ్మోస్ టీం దేవరకద్రలో పర్యటించింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, బస్వాయపల్లి గ్రామాల శివార్లలో 400 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అక్కడ మహబూబ్ నగర్ ఎయిర్పోర్టు నిర్మించాలని అనుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం అత్యంత చేరువుగా ఉండటంతో కేంద్ర విమానయాన శాఖ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో సేకరించిన భూమి వృధాగా ఉండిపోయింది. భూసేకరణ, ఇతర పరిణామాలను స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ప్రస్తావించారు. ఏదైనా పెద్ద సంస్థలు ఏర్పాటు చేయించాలని అభ్యర్థించారు. అందుకే ఆ 400 ఎకరాల స్థలాన్ని ఇస్తామని బ్రహ్మోస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా అనుకోవాలి. తర్వాతే బ్రహ్మోస్ ఏరోస్పేస్ డైరెక్టర్ జనరల్, డిఆర్డీఓ ఆఫీసర్లు దేవరకద్రలో పర్యటించారు. అక్కడి పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. తొలుత హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఏర్పాటు చేయాలని సంకల్పించగా అక్కడ పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు లేవు. ప్రైవేట్ భూములు సేకరించాలంటే ఎకరం కోట్లల్లో పలుకుతోంది. దాంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో బెంగళూరు వెళ్లే నేషనల్ హైవే 44కు రోడ్డు కనెక్టివిటీ ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో క్షిపణి కేంద్రం ఏర్పాటు చేయాలని సూచనలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకే బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ జయతీర్థ్ జోషి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాంబశివ ప్రసాద్, డిఆర్డీఓ డైరెక్టర్ జీవి శ్రీనివాస్ మూర్తి కలిసి దేవరకద్ర, చౌదర్పల్లి, బస్వాయపల్లి గ్రామాలను సందర్శించారు. వీరి వెంట దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అధికారులు ఉండి పూర్తి వివరాలు అందజేశారు. 2 గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని చూపించారు. అక్కడ భూముల పరిస్థితులపై మ్యాప్ ద్వారా తహసీల్దార్ వివరించగా డిఫెన్స్ ఆఫీసర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులోని 400 ఎకరాలతో పాటు మరో 100 ఎకరాలు కూడా అవసరం ఉంటుందని డిఫెన్స్ అధికారులు కోరగా ఆ స్థలం కూడా సేకరించే వీలుంటుందని ప్రజాప్రతినిధులు వివరించారు. దాంతో అక్కడే బ్రహ్మో క్షిపణి భాగాల తయారీ యూనిట్ తో పాటుగా డిఫెన్స్ కారిడార్ కూడా స్థాపించే అవకాశాలున్నట్లు రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంతటి పెద్ద ప్రాజెక్ట్ దేవరకద్రలో స్థాపిస్తే ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు సేమ్ మన పోలేపల్లి దగ్గర ఉన్నట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలకు కూడా పక్కల చుట్టుముట్టు రావచ్చు అనే ఉద్దేశంతో అందరూ కూడా మాకు హైదరాబాద్ నుంచి మా ఊరోళ్ళు ఈ పేపర్లు నేను చూసిన తర్వాత తరుణమే అందరూ ఫోన్లు చేసి మళ్ళీ అడుగుతున్నారు అన్నట్లు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి ఎమ్మెల్యే గారు చాలా ఇది కూడా కృతజ్ఞతలు అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మా విలేజర్స్ కానీ ఈ మా చౌదర్పల్లి విలేజ్దే చాలా ఎక్కువ ల్యాండ్ ఉంది అంటున్నారు.
దేవరకద్ర వాళ్ళు దీంట్లో ఉన్నారు, డోకూరు వాళ్ళు ఉన్నారు, కొంత అజిలాపూర్ వాళ్ళు ఉన్నారు. దీంట్లోనే గవర్నమెంట్ ల్యాండే ఎక్కువ ఉంది. దీంతోపాటు ఒక 200 అప్పుడు వాళ్ళు కూడా తీసుకుపోయింది. దాన్ని అట్లనే గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్ కూడా చూసిండ్రు ఎయిర్పోర్ట్కు. కాకపోతే ఇప్పుడు 350 to 400 వరకు గవర్నమెంట్ ల్యాండే వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం. 350 అయితే పక్కా వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ చౌదర్పల్లి గ్రామానికి మిసైల్స్ తయారు చేయడానికి ఒక ప్లేస్ని ఎంచుకోవడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో అలాంటి మిసైల్స్ తయారు చేసేటటువంటిది మన ప్రాంతానికి రావడం నిజంగా అంటే మన అదృష్టము. ఈ విధంగా ఒక మంచి పనులకు ఇది యూజ్ చేసుకోవడం వల్ల మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా డెవలప్ అవుతాయి, మనకు రోడ్డు మార్గం కూడా సులభం అవుతుంది. అంతేకాకుండా మనకు నియర్గా రైల్వే స్టేషన్ ఉండడం వల్ల గూడ్స్ రావడం, వాటి నుంచి మనం సరఫరా చేయడము, అంతేకాకుండా మనకు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల లోపలే మనకు ఎయిర్పోర్ట్ ఉండడం వలన దాని నుంచి కూడా మనకు ఈ యొక్క చౌదర్పల్లి అనే ప్లేసు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పరిస్తే ఈ ప్రాంతానికి, మా మండలానికి మరియు మా జిల్లాకి కూడా చాలా మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటున్నాం. తాజా పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని పరిస్థితులు బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఇక్కడ మన ప్రాంతంలో పెట్టాలనే ఆలోచనతోనే వాళ్ళు ల్యాండ్ విజిట్ కి రావడం జరిగింది. మేము ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని పట్ల కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే ఒక రిపోర్ట్తో మేము మొత్తం పై అధికారులతో కూడా మాట్లాడి, దానికి సంబంధించిన యూనిట్కి సంబంధించిన అధికారులందరితో కూడా మాట్లాడి తొందరలోనే మళ్ళీ బ్యాక్ వస్తామని చెప్పడము, వాళ్ళు సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆ యూనిట్ అనేది కంప్లీట్లీ జీరో పొల్యూషన్కి సంబంధించిన యూనిట్, ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు దాంట్లో. దానివల్ల ఆ యూనిట్ ఇక్కడ రావడం అనేది మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన యూనిట్ ఒకటి మా ప్రాంతంలో వస్తున్నందుకు మేమంతా కూడా గర్వపడతా ఉన్నాం. దానికి సంబంధించి ముఖ్యంగా ఆ యూనిట్ రావడం వల్ల అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్, ప్రధానంగా ఎంప్లాయ్మెంటు, తర్వాత ఇతరత్ర ఆర్థికంగా కూడా అన్ని రకాల కూడా మా ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ యూనిట్ ద్వారా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ క్రమంలో 8,000 మంది వరకు ఉపాధి అవకాశాలు పొందేందుకు మార్గం సుగమమవుతుంది.